పిరమిడ్ ధ్యాన మాస్టర్స్ నన్ను ఈ వేదికకు పరిచయం చేసినటువంటి ముఖ్యంగా జేజీ నారాయణ గారికి, ఈ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, ఈ యజ్ఞాన్ని ఎంతో విజయవంతంగా కొనసాగించాలనే సంకల్పంతో వచ్చినటువంటి ధ్యానులకు నమస్కారం. నేను నజీర్ బాషా, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్, గీతా వైభవ్ ట్రస్ట్ చైర్మన్, గీతా ప్రబోధక్. ఈ మధ్యనే గంగాధర్ శాస్త్రి గారు నన్ను బ్రహ్మశ్రీ అని బోధించడం జరిగింది. భగవద్గీతను ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత అనే కాన్సెప్ట్తో గత 2 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి నెల్లూరులో ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, రెండవది అక్కడితో ఆగకూడదు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా గీతా గీత భగవద్గీత, గీతా వైభవమే భారత వైభవం, గీతా వాక్కు భారతీయుల హక్కు, గీత నేర్చుకో రాత మార్చుకో, భగవద్గీత భక్తి భారతీయులకు విముక్తి. ఈ విధంగా శ్లోకాలు ఇస్తూ చిన్నపిల్లలు, స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరినీ సమీకరించుకొని ప్రతి నెల 2 సార్లు నెల్లూరులో ప్రతి వాడవాడకు ఓంకార జెండాలు తీసుకొని భగవద్గీతను చేతపట్టి ప్రతి ఇంటికి బోధిస్తూ దీని యొక్క అవసరాన్ని, దీని యొక్క గొప్పతనాన్ని, దీని యొక్క అమూల్యమైన సందేశాన్ని అందరికీ వివరిస్తూ జీవితం గడుస్తుంది. అంతేకాకుండా మిత్రులారా, ఈ మధ్య గీతా జయంతికి ఇది ముఖ్యంగా పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాలి, పాఠ్యాంశాలుగా పిల్లలకు చెప్పాలి అనే ప్రతిపాదనను స్థానికమైనటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, పెద్దలకు వినతి పత్రాలు అందించడం జరిగింది. ఏంటి భగవద్గీత అంత అమూల్యమా అనుకుంటే, ఇది సనాతన గ్రంథం స్వామి, సనాతన గ్రంథం, భారతీయుల ప్రామాణిక గ్రంథం. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి గ్రంథం. సుమారు 5166 సంవత్సరాల క్రితం ఈ భగవద్గీత పుట్టినరోజు. ఈ భగవద్గీతే అన్ని గ్రంథాలకు, అన్ని మతాలకు సర్వాధారమై ఉన్నది. ఇది వాస్తవం మిత్రులారా. ఇప్పుడు చెప్పాం 5165 సంవత్సరాలని. ఆ తర్వాత బుద్ధుడు ఇదే విషయాన్ని 2500 సంవత్సరాల క్రితం చెప్పాడు. అంటే భగవద్గీత వచ్చిన తర్వాత 2500 సంవత్సరాలు. ఆ తర్వాత 500 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు జెరూసలేంలో ఈ భగవద్గీతను బోధించారు. ఆ తర్వాత 500 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త ఇదే సూత్రాలను అరబ్బీలో బోధించారు. కావాలంటే వెతికి చూసుకోండి. అందుకని భగవద్గీత భారతీయుల ప్రామాణిక గ్రంథం, భారతీయుల ఆచరించవలసిన గ్రంథం, తెలుసుకోవలసిన గ్రంథం కూడా. పొరపాటున ఇది మరణమేళమైంది, అటకెక్కింది, ఆచరణలో లేదు, అందరి హృదయాలలో లేదు.
దీన్ని పూర్తిగా ఎవరైతే చదివి నా భక్తుల హృదయాలలో పదిలపరుస్తాడో మద్భేక్షపై అభిదాస్యతి మద్భక్తేష్వభిదాస్యతి, ఎవరైతే నా భక్తుల హృదయాలలో పదిలపరుస్తాడో ఈ భూమండలం మీద అతని కంటే ప్రియమైన భక్తులు నాకు ఎవ్వరు లేదని కృష్ణ భగవానుడు యొక్క వాచ్. మరి ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో అతి పవిత్రమైన, ఏ విధంగా అయితే గంగా నదిని మనం పవిత్రంగా భావిస్తామో ఆ గంగా నది హిమాలయాల నుంచి ప్రవహించి ఎన్నో ప్రాంతాలను పునీతం చేస్తూ సముద్రంలో కలుస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే హరిద్వార్, కాశీ, ప్రయాగ ఈ యొక్క 3 పుణ్య నగరాలతో ప్రవహించి అక్కడ జలాలను మనం పవిత్రంగా భావిస్తూ అతి పవిత్రంగా వాటిని ఇంటికి తెచ్చుకుంటాం. అలాగే ఈ 18 అధ్యాయాల పర్వంలో గంగా నది లాంటి పవిత్రమైన అధ్యాయం 12వ అధ్యాయం భక్తి యోగం. ఈ భక్తి యోగంలో పరమాత్ముడు చెప్పవలసిన అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. ధ్యానానికి కావాల్సింది భక్తి.